సమ్మిళిత పాఠశాలలు. పరిచయం. సమాజంలోని బాలబాలికలందరిలో ఒకే పాఠశాల విద్యను అందించాల్సి ఉన్నప్పటికీ ఆ పరిస్థితులు మన పాఠశాలలలో కార్యరూపంలో కనిపించవు. ప్రస్తుతం మన పాఠశాలలో అన్ని రకాలు వర్గాల పిల్లలు చేరుతున్నప్పటికీ బాలకార్మికులు. బలహీన వర్గాల పిల్లలను ఇతర వర్గాల పిల్లలతో సమానంగా చూడకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సమాజం కూడా వీరిని ప్రత్యేకంగా చూడడం మనం గమనించవచ్చు. సాధారణంగా పాఠశాలలో చదివే ప్రత్యేక అవసరాలుగల పిల్లలు, బడికి దూరమై ఉన్న పిల్లలు, బాల కార్మికులుగా ఉన్న పిల్లలు, వివిధ బలహీన వర్గాలకు చెందిన పిల్లలు చదువుతున్నప్పటికీ వారిని ప్రత్యేకంగా చూడడమే జరుగుతుంది కానీ ఇతర పిల్లలతో సమానంగా అవకాశాలు కల్పించబడడం లేదు. వీరికి ఎంత చెప్పినా చదువురాదు అనే భావనతో ఉపాధ్యాయులు వీరి పట్ల శ్రద్ధ కనపరచడం లేదు. సాధారణంగా పిల్లలతో వీళ్లను కలపడం వాళ్ళ సాధారణ పిల్లల యొక్క ప్రగతి కూడా కుంటుపడుతుందనే అపోహ అక్లిగి ఉన్నారు. బాలలకు ఉన్న హక్కులను విస్మరించడం వల్ల సరైన అవకాశాలను కల్పించకపోవడం. సమ్మిళిత పాఠశాలల ఆవశ్యకత. సమ్మిళిత పాఠశాల ఆవశ్యకత నేటి సమాజంలో ఎంతో అవసరముంది. అన్ని రకాలకు వర్గాలకు చెందిన పిల్లలందరూ పాఠశాలలో చేరడం, పాఠశాలలో కొనసాగేలా చేయడం. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించి, మేము నేర్చుకోగలం అనే నమ్మకాన్ని కలిగించడం. బాలల హక్కులను పరిరక్షించడం. మధ్యలో బడి మానివేసిన, సొంత కారణాల చేత బడికి దూరంగా ఉన్న పిల్లలందరికీ చదువుకొనే అవకాశం కల్పించడం. చదువులో వెనకబడిన వారికి చేయూత అందించడం. లింగ వివక్షత లేకుండా చదువు అందరికీ సమానమే అనే భావన కల్పించడం. కుల, మత, వర్గ భేదం లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు, నాణ్యమైన విద్యను అందించడం. HIV, AIDS వంటి ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు సమాన విద్యావకాశాలు కల్పించడం. వలస ప్రాంత విద్యార్థులకు, పట్టణ ప్రాంతంలోని బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు సాధారణ పాఠశాలలకు చెందిన విద్యను పొందే అవకాశం కల్పించడం. బహుభాషా నేపథ్యాలు గల పిల్లలందరికీ భాషావివక్షత లేకుండా విద్యను అభ్యసించేలా చేయడం. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అనే భావన లేకుండా అందరూ సమానమే అన్న భావనను పెంపొందించడం. పిల్లల్లో ఆత్మన్యూనతా భావాన్ని తొలగించి వారిని సమర్థులుగా తయారు చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం. పిల్లల్లో సహకారం, కలసి పనిచేయడం, ఇతరుల పట్ల సహానుభూతి కలిగి ఉండడం వంటి విలువలను పెంపొందించడం. పిల్లలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పాల్గొంటూ విద్యను అభ్యసించడం. పిల్లలందరూ పాఠశాలలోని బోధనేతర కార్యక్రమాల్లో క్రియాశీల పాత్ర వహించేలా చూడడం. ముగింపు. పాఠశాలలలో పిల్లలందరికీ సమ్మిళిత విద్యని అందించడం వలన సమాజంలోని పిల్లలందరూ సమాన విద్యావకాశాలను పొంది సమానంగా అభివృద్ధి చెందుతారు.